క్రీమ్ కలర్ నైలాన్లో 5 mm నీళ్ళు యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. రెడ్ కలర్ రోప్ తీసుకుని బేస్ స్టిచ్ చేస్తున్నాను. బేస్ కోసం రెడ్ కలర్ రోప్ తోటి స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 15 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ చేసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకోవాలి. డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో బేస్ కోసం 15 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ 2 సైడ్స్ రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్. 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకొని సింగిల్ క్రోషెట్. కార్నర్స్లో కార్నర్ చైన్ దీని ఫ్రంట్ చైన్ నుండి 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. కార్నర్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ సేమ్ ప్లేస్ నుండి. నెక్స్ట్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఫోర్ కార్నర్స్ సేమ్ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం. ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం. బేస్కి 1 రో ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ 2 రోస్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి నెక్స్ట్ రోకి 2 చైన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ చైన్ ఇలా 1 చైన్ తీసుకుని 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని నెక్స్ట్ చైన్ నుండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడల్ తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్, సెకండ్ చైన్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ ఇన్సైడ్ అన్న చైన్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ అన్న చైన్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్, 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ 2 టైమ్స్ హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. 1 రో ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్
1 చైన్ తీసుకుని స్టార్టింగ్ 2 చైన్స్ స్టిచ్ చేసాము. సెకండ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 2 3 చైన్స్ తీసుకోవాలి. రౌండ్గా స్టిచ్ చేసిన తర్వాత 1 చైన్ ఇక్కడ స్టిచ్ చేసి 3 చైన్స్లో సెకండ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఈ గ్యాప్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్ సేమ్ ఇదే ప్లేస్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్ 1 చైన్ తీసుకుని 2 చైన్స్ స్కిప్ చేసి ఈ గ్యాప్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్ సేమ్ ఇదే ప్లేస్ నుంచి సెకండ్ టైం హాఫ్ డబుల్ క్రోషెట్ 1 చైన్ తీసుకుని ఈ గ్యాప్ నుంచి 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసి ఈ గ్యాప్ నుండి 2 టైమ్స్ హాఫ్ డబుల్ క్రోషెట్లో బాస్కెట్ ఎంతవరకు అయితే స్టిచ్ చేస్తామో అంత హైట్ వరకు సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. ఇలా 6 ఇంచెస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ క్రీమ్ కలర్ యాడ్ చేస్తున్నాను. క్రీమ్ కలర్ తీసుకుని వన్ చైన్ తీసుకుని ఎవరి చేయండి ఇన్సైడ్ నుంచి రోప్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. చైన్ స్కిప్ చేసి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడలు చేసుకుంటూ ఇలా సింగిల్ క్రోషెట్లో రౌండ్గా స్టిచ్ చేయాలి. క్రీమ్ కలర్ రోప్ తోటి 2 రోస్ స్టిచ్ చేసి థర్డ్ రోకి హ్యాండిల్ స్టిచ్ చేశాను. హ్యాండిల్కి 12 టైమ్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. మిడిల్లో 11 చైన్స్ స్కిప్ చేసి సెకండ్ సైడ్కి స్టిచ్ చేశాను. ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.